పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్లో మేమే రారాజులమని మరోసారి ఆసీస్ నిరూపించింది. టీమిండియాపై ఏకంగా 10 వికెట్ల తేడాతో గెలిచి పెర్త్లో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. అన్ని సెషన్స్లోనూ టీమిండియాపై పూర్తి ఆధిపత్యం చెలాయించి మ్యాచ్ని కేవలం 2.5 గంటల్లో ముగించేసి సిరీస్ని 1-1తో సమం చేసింది. ఇక ఈ గెలుపు అనంతరం ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, పెర్త్లో ఓటమిని మేము అక్కడే వదిలేసి వచ్చాము. కొత్తగా ఇక్కడ స్టార్ట్ చేయాలని ముందే డిసైడ్ అయ్యాము. మొదటి టెస్ట్లో ఓటమి అనంతరం మాపై చాలా విమర్శలు వచ్చాయి. అయితే మా జట్టుకి ఎలా కంబ్యాక్ ఇవ్వాలో తెలుసు. అందుకోసం ఆ ఓటమిని మేము పెద్దగా పట్టించుకోలేదు. మా జట్టులో లబుషేన్ తిరిగి ఫామ్ ని అందిపుచ్చుకోవడం చాలా ఆనందంగా ఉంది. అదే సమయంలో స్టార్క్ లాంటి వ్యక్తిని మా టీంలో ఉండడం చాలా అదృష్టంగా భావిస్తున్నాము. ఇక జట్టుగా మేము టీమిండియాపై పూర్తి ఆధిపత్యం చెలాయించడం మాలో ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచింది. ఈ మ్యాచ్లో వారికి సౌండ్ చేసే అవకాశం ఎక్కడా కూడా ఇవ్వలేదు. టీమిండియాని ఎలా సైలెంట్ చేయాలో మాకు బాగా తెలుసు. అందుకే పెర్త్లో మా దారుణ ఓటమికి మేము కలత చెందలేదు. ఇక మిగిలిన మ్యాచ్ల్లో కూడా ఇదే రిపీట్ అవుతుంది. ఈసారి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని వదిలే ప్రసక్తే లేదని కమిన్స్ ముగించాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.